ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. అంటే అవి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలీదు. ముఖ్యంగా మా ఇద్దరికి, మేము ఇద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే, అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు. ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు. ఒక మనవడికి, మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు. అయినా నాన్న, మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. బ్రతుకున్నంత వరకు నానా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త, వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి. ఈ ఒక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంత ఉందో మరి. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని, కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు.
భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఇన్ని చూస్తున్నాను. మా నాన్నకిచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. ఇంకొక మాట, ఇంకొకటే ఒక మాట. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయానో మీ అందరికీ చెప్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం. మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి, దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. చిన్న వయసు నుంచి నా మనసులో ముద్రపడింది, ఎవరి విగ్రహాన్ని చూస్తే ఆయన ఒక మహానుభావుడు, మనతో లేరు అని. అంటే మన వదిలేసి వెళ్ళిపోయారు. నేను విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అందుకే నాకు ఈ విగ్రహం వెంకయ్యనాయుడు గారు దాన్ని ఆవిష్కరించే వరకు నేను చూడలేదు. నాకు చూడబుద్ధి కూడా కాలేదు. ఎందుకంటే నాన్నగారు లేరు, మాతో లేరు అనేది ఇక నేను యాక్సెప్ట్ చేయాలని. బట్ శిల్పి విని అద్భుతంగా చెక్కాడు ఆ విగ్రహాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారు వాట్ ఎ గ్లోరియస్ లైఫ్ హీ లెడ్. ఏఎన్ఆర్ గారు, మీకు అందరూ తెలిసిన ఏఎన్ఆర్ గారు రివార్డులు, అవార్డులు, భారతదేశం ఎన్నో రకాలుగా సత్కరించిన ఆర్టిస్ట్, తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్ల మంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్నగారు మా గుండెల్ని ప్రేమతో నింపిన వ్యక్తి. నాకే కాదు, నా తోబుట్టువులకి, మా పిల్లలకి, వాళ్ళందరినీ చల్లగా చూసిన వ్యక్తి. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడల్లా చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి మా నాన్నగారు. మాకు మనసు బాగుంటే ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, మనసు బాగాలేకపోయినా ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం. అన్నీ సెటరైట్ అయిపోయాయి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే. ఎప్పుడు అలాగే మమ్మల్ని చూస్తూ ఉండేవారు. ఇది ఆయనకి చాలా నచ్చిన ప్లేస్, అన్నపూర్ణ స్టూడియోస్. నచ్చిన ప్లేస్లో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ఠ చేసినట్టు అంటారు. సో ఆయన అలాగే ప్రాణంతో మా దగ్గర ఉన్నారని, మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్ ఇన్ మై మైండ్, ఎవ్రీబడీస్ మైండ్. అడగగానే మా ఇంటికి పెద్ద దిక్కైన వెంకయ్యనాయుడు గారు అడగగానే ఎప్పుడూ వస్తారు.
మాకు తోడుంటారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే వైఎల్పి గారు యుఎస్లో ఉన్నారు. ఇలా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది అనగానే ఆయన దీనికోసం ప్రత్యేకంగా వచ్చి వైఎల్పి గారు వచ్చి వెళ్తున్నారు. ధన్యవాదాలండి. అలాగే సుబ్రహ్మరెడ్డి గారు థ్యాంక్ యూ. అలాగే జయసుధ గారు, రాజమౌళి గారు వచ్చి వెళ్ళారు, కీరవాణి గారు, సార్ అంజనీ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాన్న ఎప్పుడు నా దేవుళ్ళు అంటున్నారు అభిమానులు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎంతో పేషెన్స్తో డిసిప్లిన్గా అలా కూర్చుని ఈ సక్సెస్ని, ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ టీం, మా టీం ఈ ప్రదేశాన్ని ఇంత చక్కగా తయారు చేశారు. థ్యాంక్ యూ అన్నపూర్ణ స్టూడియోస్ టీం. అభిమానులందరూ భోజనాలు ఉన్నాయి, చక్కగా భోజనాలు చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరొకసారి ఈరోజు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.